క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 5 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే రాఖీ అండ్ శిఖ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్. రాఖీ మరియు శిఖ ఒక ఫర్మ్లో పార్ట్నర్స్ విత్ క్యాపిటల్స్ ఆఫ్ 2 lakh rupees అండ్ 3 lakh rupees రెస్పెక్టివ్లీ. వాళ్ళ క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 2 lakh rupees మరియు 3 lakh rupees. The profit of the firm for the year ended 2000 XA XB is 23,200 rupees. 2000 XA XB నా అంతమయ్యే సంవత్సరానికి గాను ఫర్మ్ లాభం వచ్చేసి 23,200 rupees. యాజ్ పర్ ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, వాళ్ళ పార్ట్నర్షిప్ ఒప్పందం ప్రకారం దే షేర్ ద ప్రాఫిట్ ఇన్ దేర్ క్యాపిటల్ రేషియో. వాళ్ళు లాభాన్ని వారి క్యాపిటల్స్ యొక్క నిష్పత్తిలో పంచుకోవాలి. ఆఫ్టర్ అలోయింగ్ ఏ సాలరీ ఆఫ్ 5,000 rupees per month టు శిఖ అండ్ ప్రాఫిట్ని పంచుకునే ముందు పార్ట్నర్ శిఖాకి ప్రతి నెల 5,000 రూపాయల లెక్కన సాలరీ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అట్ ద రేట్ ఆఫ్ 10% per annum. ఆ తర్వాత క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీని 10% per annum రేటున చెల్లించాలి. ఆ తర్వాతే ప్రాఫిట్స్ని పంచుకోవాలి. డ్యూరింగ్ ద ఇయర్ రాఖీ విత్డ్రూ 7,000 rupees అండ్ శిఖ 10,000 rupees ఫర్ దేర్ పర్సనల్ యూస్. ఈ సంవత్సరంలో రాఖీ 7,000 రూపాయలు మరియు శిఖ 10,000 రూపాయల అమౌంట్ని వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం విత్డ్రా చేశారు. యాజ్ పర్ ద పార్ట్నర్షిప్ డీడ్, సాలరీ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అప్రాప్రియేషన్ ట్రీటెడ్ యాజ్ చార్జ్ ఆన్ ప్రాఫిట్. పార్ట్నర్షిప్ ఒప్పందం ప్రకారం సాలరీ మరియు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ మీద చార్జ్ చేయాలి. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత సాలరీ మరియు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్లని ప్రాఫిట్ మీద చార్జ్ చేయాలని ఇచ్చారు. అంటే సాలరీ మరియు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్లని ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చే విలువ నుండి పంచాలన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే మనం ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ తర్వాత దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్లో సాలరీ, ఆ తర్వాత క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేస్తాం. ఇంకా ఏమిచ్చారంటే ఈ అకౌంటింగ్ పీరియడ్ మొదట్లో పార్ట్నర్ రాఖీ మరియు శిఖాల క్యాపిటల్స్ వచ్చేసి 2 lakh rupees మరియు 3 lakh rupees అని ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే ఇది బిజినెస్ ఇప్పుడిప్పుడే మొదలెడుతున్న కేసు కాదు. బిజినెస్ చాలా రోజుల ముందే ఉంది. తర్వాత ఈ క్యాపిటల్స్ని ఇంతకు ముందు అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్లోకి బ్రింగ్ డౌన్ చేశారు. కాబట్టి ఈ క్యాపిటల్స్ని ఎక్కడ పోస్ట్ చేయాలంటారు? కోర్స్ ఇవి క్యాపిటల్స్ కాబట్టి వీటిని క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. సో ముందు క్యాపిటల్ అకౌంట్ ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు టైటిల్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని డెసిగ్నేట్ చేయడానికి డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని ఇండివిజువల్ కాలమ్స్ని ప్రిపేర్ చేద్దాం. డెబిట్ సైడ్ వైపు డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ ఇన్ రూపీస్ ఫర్ ద పార్ట్నర్ రాఖీ, తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ ఫర్ ద పార్ట్నర్ శిఖ అని కాలమ్స్ హెడర్స్ రాద్దాం. మనం ఈ క్యాపిటల్ అకౌంట్ ఫార్మాట్ని మనం ఇంత ముందు క్లాసుల్లో ప్రిపేర్ చేసిన సోల్ ప్రొప్రైటర్షిప్ క్యాపిటల్ అకౌంట్ ఫార్మాట్తో పోలిస్తే ఈ క్యాపిటల్ అకౌంట్ కొంచెం వేరేగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, ఇందులో ప్రతి పార్ట్నర్ కోసం ఒక అమౌంట్ కాలం ఉంది. సోల్ ప్రొప్రైటర్షిప్ క్యాపిటల్ అకౌంట్ లాగా ఒకే ఒక అమౌంట్ కాలం కాదు. సో ఈ పాటికి మీరు ఊహించే ఉంటారు, ఒకవేళ 3 పార్ట్నర్స్ ఉంటే ఇక్కడ ప్రతి పార్ట్నర్ కోసం ఒక అమౌంట్ కాలం చొప్పున 3 అమౌంట్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ని రాద్దాం. మీకు ఇంతకుముందే తెలిసినట్లు మనం క్యాపిటల్స్ని పోస్ట్ చేయడానికి క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. అందుకని ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాద్దాం.
ఆ తర్వాత పార్ట్నర్ రాఖీ క్యాపిటల్ అమౌంట్ 2,00,000 రూపీస్‌ని ఆమె అమౌంట్ కాలమ్‌లో రాద్దాం. ఆ తర్వాత పార్ట్నర్ శిఖా క్యాపిటల్ అమౌంట్ 3,00,000 రూపీస్‌ని ఆమె అమౌంట్ కాలమ్‌లో రాద్దాం. దీంతో మనం ఇంతకుముందు అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్‌లోకి బ్రింగ్ డౌన్ చేసిన క్యాపిటల్స్ బ్యాలెన్సెస్‌ని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాత ట్రాన్సాక్షన్‌ని తీసుకుందాం. మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రాఫిట్స్ గురించి చెబుతోంది. మనం ప్రాఫిట్‌ని చివర్లో హ్యాండిల్ చేద్దాం. అందుకని దీన్ని వదిలేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో గురించి చెబుతోంది. మనం దీన్ని కూడా ప్రాఫిట్‌ని హ్యాండిల్ చేసేటప్పుడు డీల్ చేద్దాం. ఇప్పుడు కాదు. మన నెక్స్ట్ స్టేట్మెంట్ పార్ట్నర్ సాలరీ వచ్చేసి ప్రతి నెల 5,000 రూపీస్ అని చెబుతోంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సాలరీ సంవత్సరం మొత్తానికి కాదు. ఇది ప్రతి నెల ఇవ్వాల్సిన సాలరీ. ఇంకో విషయం ఏంటంటే ఈ సాలరీ పార్ట్నర్ శిఖాకు మాత్రమే అన్వయిస్తుంది. పార్ట్నర్ రాఖీకి కాదు. కాబట్టి ఇప్పుడు ఈ సాలరీని వర్కింగ్ నోట్స్లో అనలైజ్ చేద్దాం. మనం ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్స్ సాలరీకి సంబంధించినవి అని సూచించడానికి సాలరీ అని ఒక హెడర్ రాద్దాం. తర్వాత ఇక్కడ మనం ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ శిఖా సాలరీకి సంబంధించింది అని తెలియడానికి శిఖా అని సబ్ హెడర్ రాద్దాం. ఇప్పుడు మనకు పార్ట్నర్ శిఖా మంత్లీ సాలరీ వచ్చేసి 5,000 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి ఇయర్లీ సాలరీ వచ్చేసి ఈ మంత్లీ సాలరీ 5,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12 అవుతుంది. ఇది 60,000 రూపీస్కి సమానం అవుతుంది. ఇప్పుడు పార్ట్నర్కి ఇచ్చే సాలరీ అంటే నిజంగా సాలరీ కాదు. ఇది పార్ట్నర్స్ మధ్య ప్రాఫిట్స్ లేదా లాభాలని పంచే ఒక పద్ధతి మాత్రమే. అంటే ఇది ఎంప్లాయీస్ సాలరీ కంటే వేరే అన్నమాట. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తు తెచ్చుకోండి. మనం ఎంప్లాయీస్ సాలరీస్ని సాలరీస్ అకౌంట్లో పోస్ట్ చేస్తాం కదా. కానీ ఈ పార్ట్నర్స్ సాలరీని మనం అలా ఆ అకౌంట్లో పోస్ట్ చేయం. ఇక్కడ బిజినెస్ సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అనబడే ఒక ప్రత్యేకమైన అకౌంట్ని మెయింటైన్ చేస్తుంది. ఈ అకౌంట్ ఎంప్లాయీస్ సాలరీ అకౌంట్ కంటే పూర్తి వేరే అన్నమాట. సో మనం పార్ట్నర్స్ సాలరీని పోస్ట్ చేయడానికి సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. అలాగే ఇక్కడ మనకు ఈ ప్రాబ్లం మంత్లీ సాలరీ గురించి చెప్తోంది కాబట్టి నిజానికి మనం ఈ సాలరీని ప్రతి నెలా పోస్ట్ చేయాలి. అయితే సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం మొత్తం సంవత్సరం సాలరీని ఒకేసారి పోస్ట్ చేస్తాం. ఇప్పుడు సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రతి పార్ట్నర్కి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అని రాద్దాం. మనం ఇంతకుముందే చూసినట్లు పార్ట్నర్ రాఖీకి ఏ సాలరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పార్ట్నర్ శిఖా సాలరీ అమౌంట్ 60,000 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో పోస్ట్ చేద్దాం. దీంతో మనం ఒక్కో పార్ట్నర్కి సంబంధించిన సాలరీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ ట్రాన్సాక్షన్ని చూద్దాం. మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ క్యాపిటల్ మీద ప్రతి సంవత్సరానికి 10% రేట్న ఇంట్రెస్ట్ లేదా వడ్డీ ఇవ్వాలని చెబుతోంది. మనం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాం. వాళ్ళ క్యాపిటల్స్ వచ్చేసి 2,00,000 రూపీస్ తర్వాత 3,00,000 రూపీస్. మనం ఈ క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వర్కింగ్ నోట్స్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని ఒక హెడర్ రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ రాఖీ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి ఆమె క్యాపిటల్ అమౌంట్ 2,00,000 రూపీస్ని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100తో మల్టిప్లై చేయాలి. 100లో ఒక జీరోని 10లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 2,00,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 20,000 రూపీస్. ఇది పార్ట్నర్ రాఖీ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు పార్ట్నర్ శిఖా క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి ఆమె క్యాపిటల్ అమౌంట్ 3,00,000 రూపీస్ని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100తో మల్టిప్లై చేయాలి. 100లో ఒక జీరోని 10లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 3,00,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 30,000 రూపీస్. ఇది పార్ట్నర్ శిఖా క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ లేదా వడ్డీ పోస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం.
ముందు క్రెడిట్ సైడ్ పర్టిక్యులర్స్ కాలంలో బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రాఖీ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ 20,000 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ శిఖా క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ 30,000 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రతి పార్ట్నర్ క్యాపిటల్ మీద వాళ్లకు రావాల్సిన ఇంట్రెస్ట్ లేదా వడ్డీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ప్రతి పార్ట్నర్ కోసం పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ డ్రాయింగ్స్కి సంబంధించింది. ఇక్కడ మనకు ఏమిచ్చారంటే పార్ట్నర్ రాఖీ మరియు శిఖా చేసిన డ్రాయింగ్స్ వచ్చేసి వరుసగా 7,000 రూపీస్ మరియు 10,000 రూపీస్ అని ఇచ్చారు. ఈ డ్రాయింగ్స్ అకౌంట్ ట్రీట్మెంట్ చేయడానికి ముందు వర్కింగ్ నోట్స్లో డ్రాయింగ్స్ అని ఒక హెడర్ రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ రాఖీ చేసిన డ్రాయింగ్స్ వచ్చేసి 7,000 రూపీస్. తర్వాత పార్ట్నర్ శిఖా చేసిన డ్రాయింగ్స్ వచ్చేసి 10,000 రూపీస్. ఇప్పుడు డ్రాయింగ్స్ని పోస్ట్ చేయడానికి మనకు ఇంతకుముందే తెలిసినట్లు మనం డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్ మరియు బ్యాంక్ లేదా క్యాష్ లేదా పర్చేజెస్ లేదా స్టాక్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. మీకు గుర్తుంది కదా, డ్రాయింగ్స్ని క్యాష్ రూపంలో తీసుకోవచ్చు, లేదా బ్యాంక్ నుండి చెక్ రూపంలో తీసుకోవచ్చు, లేదా గూడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో ఏ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయడం మన ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం వీటికి సంబంధించిన అకౌంట్స్లో పోస్టింగ్స్ని చూపనక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రాయింగ్స్ని చివర్లో మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే మనం డ్రాయింగ్స్ని డ్రాయింగ్స్ అకౌంట్లో డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కదా, అందుకని మనం డ్రాయింగ్స్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే మనం ఈ డ్రాయింగ్స్ని డ్రాయింగ్స్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం డ్రాయింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు డ్రాయింగ్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం డ్రాయింగ్స్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు డ్రాయింగ్స్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రాఖీ డ్రాయింగ్స్ అమౌంట్ 7,000 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ శిఖా డ్రాయింగ్స్ అమౌంట్ 10,000 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం డ్రాయింగ్స్కి సంబంధించిన పోస్టింగ్స్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాతి ట్రాన్సాక్షన్ ఏంటో చూద్దాం. డ్రాయింగ్స్ని డీల్ చేసిన తర్వాత మనం డీల్ చేయాల్సిన తర్వాత విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ లేదా డ్రాయింగ్స్ మీద వడ్డీ. అయితే మనకిచ్చిన ప్రాబ్లంని గమనించి చూస్తే మనకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ గురించి ఏ సమాచారం కూడా ఇవ్వలేదు అని తెలుస్తోంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటారు? ఇలాంటి సందర్భాల్లో అంటే పార్ట్నర్షిప్ డీల్లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ గురించి ఏ సమాచారం కూడా లేకుంటే మనం అకౌంటింగ్కి మాత్రమే సంబంధించిన ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932ని మార్గదర్శకాలుగా తీసుకుంటాం. దీని ప్రకారం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ గురించిన ప్రస్తావన పార్ట్నర్షిప్ డీడ్లో లేకుంటే డ్రాయింగ్స్ మీద ఏ ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కేసులో మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని డీల్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లు ఈ ప్రాబ్లంలో ఇంకా వేరే ఏ ట్రాన్సాక్షన్ కూడా లేదు. అందుకని మనం నేరుగా ప్రాఫిట్ అప్రాప్రియేషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ లేదా పంపకాలని మొదలెడతాం. మనకు ప్రాబ్లంలో ఈ సంవత్సరపు ప్రాఫిట్ లేదా లాభం వచ్చేసి 23,200 రూపీస్ అని ఇచ్చారు. ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాఫిట్ లేదా లాభాలంటే మరేంటో కాదు, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ అని అర్థం కదా. అందుకని ఈ ప్రాఫిట్స్ని పంచడానికి మనం ఈ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు టైటిల్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని ఇండివిజువల్ కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్,
ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. తర్వాత ప్రాఫిట్ అమౌంట్ 23,200 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. మన తర్వాత స్టెప్ ఏంటంటే పార్ట్నర్ సాలరీస్ని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. చూడండి, ఇక్కడ మనం పార్ట్నర్ సాలరీస్ అకౌంట్ని అది ప్రాబ్లం స్కోప్లో లేదు అని ప్రిపేర్ చేయలేదు. అయితే దాని అర్థం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ ఉండదు అని కాదు. ఈ అకౌంట్ అయితే ఉంటుంది. దాన్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు అని మనం దాన్ని ప్రిపేర్ చేయలేదంతే. ఇక్కడ మనం పార్ట్నర్ సాలరీస్ని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్లో డెబిట్ చేస్తాం కాబట్టి మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ అమౌంట్ని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీ సాలరీ టు పార్ట్నర్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. అయితే మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు పార్ట్నర్ సాలరీస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు కాబట్టి మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ శిఖా సాలరీ 60,000 రూపీస్ని రాద్దాం. మనకు ప్రాబ్లంలో ఇచ్చినట్లు కేవలం పార్ట్నర్ శిఖాకి మాత్రమే సాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. పార్ట్నర్ రాఖీకి ఏ సాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇక్కడ అందరు పార్ట్నర్స్ మొత్తం సాలరీ అమౌంట్ కూడా 60,000 రూపీసే అవుతుంది. దీంతో మనం ప్రతి పార్ట్నర్ సాలరీని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ ఎంట్రీ ఏంటో చూద్దాం. మనం డీల్ చేయాల్సిన తర్వాత విషయం ఏంటంటే ప్రతి పార్ట్నర్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. మీకు మళ్ళీ గుర్తు చేయడానికి చెప్తున్నా, మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని అది ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు అని దాన్ని ప్రిపేర్ చేయలేదు, కానీ ఈ అకౌంట్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. అయితే మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడు టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని ఒక సబ్ హెడింగ్ రాద్దాం. తర్వాత పార్ట్నర్ రాఖీ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ 20,000 రూపీస్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ శిఖా క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ 30,000 రూపీస్ని రాద్దాం. తర్వాత వీటన్నింటి మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ 50,000 రూపీస్ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. మామూలుగా డ్రాయింగ్స్ మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే మనం ఇక్కడ చూసినట్లు డ్రాయింగ్స్ మీద ఏ ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి మనం దాన్ని డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన తర్వాత స్టెప్ ఏంటంటే పార్ట్నర్స్కి పంచాల్సిన అమౌంట్ని క్యాల్కులేట్ చేయడం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,10,000 రూపీస్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 23,200 రూపీస్. డెబిట్ సైడ్ టోటల్ 1,10,000 రూపీస్ నుండి క్రెడిట్ సైడ్ టోటల్ 23,200 రూపీస్ని తీసేస్తే మనకు 86,800 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 86,800 రూపీస్ వచ్చేసి డెబిట్ బ్యాలెన్స్ కదా. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ లాస్ లేదా నష్టాన్ని సూచిస్తుంది. అందుకని మనం ఈ లాస్ లేదా నష్టాన్ని పార్ట్నర్స్కి వారి ప్రాఫిట్ ఆర్ లాస్ షేరింగ్ రేషియో ప్రకారం పంచాలి.
ఇప్పుడు మనకు ప్రాబ్లంలో పార్ట్నర్స్ వాళ్ళ ప్రాఫిట్ లేదా లాస్‌ని వాళ్ళ క్యాపిటల్స్ రేషియోలో లేదా నిష్పత్తి ప్రకారం పంచుకుంటారని ఇచ్చారు కదా! ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళ లాస్‌ని పంచుకునే నిష్పత్తి 2,00,000:3,00,000. 2,00,000లో 5 zeroస్‌ని 3,00,000లో 5 zeroస్‌తో క్యాన్సిల్ చేస్తే మనకు 2:3 వస్తుంది. కాబట్టి మనం లాస్‌ని ఈ నిష్పత్తిలో పంచాలి. ముందు వర్కింగ్ నోట్స్ సెక్షన్‌లో లాస్ షేరింగ్ అని ఒక హెడర్‌ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ రాఖీకి ఈ లాస్‌లో వాటా కనుక్కోవడానికి టోటల్ లాస్ ₹86,800ని ఆమె లాస్ షేరింగ్ రేషియో 2/5తో మల్టిప్లై చేయాలి. 5తో క్యాన్సిల్ చేస్తే 5 ones are 5, 17,360 are. ఇప్పుడు మిగిలిన 17,360 మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు ₹34,720 వస్తుంది. ఇది మొత్తం వచ్చిన లాస్‌లో పార్ట్నర్ రాఖీ వాటా. ఇప్పుడు పార్ట్నర్ శిఖాకి ఈ లాస్‌లో వాటా కనుక్కోవడానికి టోటల్ లాస్ ₹86,800ని ఆమె లాస్ షేరింగ్ రేషియో 3/5తో మల్టిప్లై చేయాలి. 5తో క్యాన్సిల్ చేస్తే 5 ones are 5, 17,360 are. ఇప్పుడు మిగిలిన 17,360 మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు ₹52,080 వస్తుంది. ఇది మొత్తం వచ్చిన లాస్‌లో పార్ట్నర్ శిఖా వాటా. ఇప్పుడు ఈ నష్టవాటాని ప్రతి పార్ట్నర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌ని క్రియేట్ చేయాలి. అలాగే ప్రతి పార్ట్నర్‌కి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌ని డెబిట్ చేయాలి. అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు లాస్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ రాద్దాం. ఇప్పుడు బై రాఖీస్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి సంబంధిత అమౌంట్ ₹34,720 అని రాద్దాం. తర్వాత బై శిఖాస్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి సంబంధిత అమౌంట్ ₹52,080 అని రాద్దాం. తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తున్న మొత్తం లాస్ అమౌంట్ ₹86,800ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి లాస్‌ని ట్రాన్స్ఫర్ చేసే క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ఈ లాస్‌లో పార్ట్నర్ రాఖీ వాటా ₹34,720ని సంబంధిత అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత ఈ లాస్‌లో పార్ట్నర్ శిఖా వాటా ₹52,080ని సంబంధిత అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం లాస్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి ప్రతి పార్ట్నర్ కోసం వేరేగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. నిజానికి మనం పార్ట్నర్స్ అకౌంట్స్కి సంబంధించిన అన్ని ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. సో ఇప్పుడు టోటల్స్ కనుక్కొని అకౌంట్స్ని బ్యాలెన్స్ చేసి బుక్స్ని క్లోజ్ చేసే సమయం వచ్చేసింది. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్తో మొదలెడదాం. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి ₹1,10,000. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి ₹1,10,000. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని తీసుకుందాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ రాఖీ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి ₹41,720. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ శిఖా డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి ₹62,080. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ రాఖీ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి ₹2,20,000. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ శిఖా క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి ₹3,90,000. పార్ట్నర్ రాఖీ క్రెడిట్ సైడ్ టోటల్ ₹2,20,000 నుండి ఆమె డెబిట్ సైడ్ టోటల్ ₹41,720ని తీసేస్తే మనకు ₹1,78,280 వస్తుంది. అలాగే పార్ట్నర్ శిఖా క్రెడిట్ సైడ్ టోటల్ ₹3,90,000 నుండి ఆమె డెబిట్ సైడ్ టోటల్ ₹62,080ని తీసేస్తే మనకు ₹3,27,920 వస్తుంది. ఈ అమౌంట్స్ ఒక్కో పార్ట్నర్ యొక్క క్రెడిట్ బ్యాలెన్సెస్. తర్వాత వీటిని మనం డెబిట్ సైడ్ వైపు రాయాలి. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రాఖీ క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ ₹1,78,280ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ శిఖా క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ ₹3,27,920ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ రాఖీ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి ₹2,20,000.
అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ శిఖ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 3,90,000 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ రాఖీ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 2,20,000 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ శిఖ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 3,90,000 రూపీస్. కాబట్టి ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం చివరికి వచ్చేసాం. ఈ ప్రాబ్లంని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.